అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అంటే ఏంటంటే అసలు మొబైల్ నెంబర్ ద్వారా లక్ జనరేట్ కావాలి అంటే ఎన్ని మొబైల్ నెంబర్లు వాడాలి. ఇది ఈ మధ్యకాలంలో నాకు చాలామంది మామూలుగా మొబైల్ నెంబర్లు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఎందుకని అడిగితే సార్ లక్ ఎక్కువ జనరేట్ కావడానికి అని అంటున్నారు. దీని మీద ఒక వీడియో చేయాలనిపించింది. కొంచెం కామన్ సెన్స్ వాడితే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. అంటే మొబైల్ నెంబర్ ద్వారా లక్ జనరేట్ కావాలి అంటే ఎన్ని మొబైల్ నెంబర్ వాడాలి, అది ఈరోజు చెప్పే టాపిక్ అండి. అంటే ఒకటి సరిపోతుందా, లేకపోతే 2 వాడాలా, 3 వాడితే ఇంకా లక్ బాగా వస్తుందా అంటే ఈ విషయం మీద చాలామందికి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని పూర్తిగా క్లియర్ చేస్తానండి. ఏంటంటే ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. మొబైల్ నెంబర్ అనేది లాటరీ టికెట్ కాదండి. అట్లని చెప్పేసి అది డబ్బులను ప్రింట్ చేసే మిషన్ కూడా కాదనమాట. మొబైల్ నెంబర్ అనేది ఏంటి, ఒక వైబ్రేషన్ కోడ్ అనమాట. అది మీ పేరుని, మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్డే ఉంటుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి వచ్చిన కాంబినేషను, ఆ కాంబినేషన్కు ఉన్న మీ వ్యక్తిగత ఎనర్జీ అవి కలిసి పనిచేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు చాలామందికి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే నెంబర్ తీసుకుంటే ఇంకా లక్ బాగా జనరేట్ అవుతుంది కదా అని అనుకుంటారండి. అంటే ఒక నెంబర్ బిజినెస్ కోసమో, ఒక నెంబర్ పర్సనల్ కోసమో, ఒక నెంబర్ ట్రేడింగ్ కోసమో, ఇంకొక నెంబర్ సోషల్ మీడియాల కోసమో, ఇట్లా 3-4 నెంబర్లు వాడుతుంటారనమాట. అంటే ఇప్పుడు నేను ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు మీరు బావి తవ్వాలంటే ఒకే చోటు లోతు తవ్వాలన్నమాట. ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము, ఇంకొక చోట కొంచెం తవ్వితే నీళ్ళు రావు కదా. అదే లాజిక్ కూడా ఇక్కడ కూడా అంతే, సేమ్ అంతే. మీ యొక్క ఎనర్జీ ఒకే నెంబర్ మీద ఫోకస్ అయితేనే అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దామండి. అసలు లక్ జనరేట్ కావాలంటే ఎన్ని మొబైల్ నెంబర్లు వాడాలి? ఇది ఫైనల్ ఆన్సర్ ఏం చెప్తానంటే, నా విషయంలో ఒక వ్యక్తికి ఒక మొబైల్ నెంబర్ సరిపోతుందండి. అవునా అంటే అవును, అంతే. ఎందుకంటే ఒక నెంబర్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అది కరెక్ట్గా వాడాలన్నమాట. అది కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఒక నెంబర్ తీసుకుంటే దాన్ని బాగా వాడండి. అంటే అసలు వాడడం అంటే ఏంటి సార్ అని అంటే, ఆ నెంబర్ మీద కాల్స్ బాగా చేయండి. ఆ నెంబర్ను వాట్సాప్ యాక్టివ్ చేయండి. ఆ నెంబర్ మీ మెయిన్ కాంటాక్ట్గా పెట్టుకోండి. అందరికి అదే నెంబర్ ఇవ్వండి అనమాట. 2వ నెంబర్ మీద మీరు ఎక్కువ మాట్లాడి, 3వ నెంబర్ మీద బిజినెస్ చేసి, మొదటి నెంబర్ సైలెంట్గా ఉంచితే ఆ నెంబర్ మాత్రం స్ట్రాంగ్గా అవ్వదు. నెంబర్ పని చేయాలంటే అది డైలీ యూజ్లో ఉండాలన్నమాట. అది యాక్టివ్గా ఉండాలన్నమాట. అది ఎట్లుండాలంటే అది మీ జీవితంలో ఒక మెయిన్ లైన్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు పలానా వ్యక్తి పేరు చెప్తే ఆ నెంబర్కు కాల్ చేయాలి అనే ఫీలింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర 3-4 నెంబర్లు ఉంటే ఏ నెంబర్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. అందుకని నేనేమంటాను, ఒక్క నెంబర్ చాలండి. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, సార్ నా బిజినెస్ కూడా ఉంది కదా, పర్సనల్ కూడా ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి అని. చాలా సింపుల్ అండి. మీ పరిస్థితిని బట్టి మీరు ఇంకో మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు అనమాట. కానీ గుర్తుంచుకోండి, 2 నెంబర్లు ఉన్నా కానీ ఒకదాని మెయిన్ నెంబర్ ఫిక్స్ చేసుకోవాలి. అంతే తప్ప మరొకటి సపోర్ట్గా మాత్రమే అనమాట. అది లక్ జనరేట్ ఏం కాదండి. ఇంకో పెద్ద తప్పు ఆలోచన ఏంటంటే, ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు నాకు లక్ జనరేట్ అవుతుంది కదా అనుకుంటారండి. అది పూర్తిగా తప్పు అనమాట. లక్ అనేది మీ యొక్క ఫేట్, అంటే మీ యొక్క కర్మను బట్టి, మీరు చేసే వర్క్ యొక్క ఫోకస్ మీద, తర్వాత మీరు ఉదయం నుంచి రాత్రి దాకా మీ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, అదే మీ డిసిప్లిన్ లైఫ్, ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. మొబైల్ నెంబర్ అనేది కేవలం ఒక వైబ్రేషన్ సపోర్ట్ మాత్రమే అండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకే నెంబర్ మీద కానీ ఫోకస్ కానీ పెడితే ఏమవుతుందంటే, ఆ నెంబర్ అనేది మీ బ్రాండ్ అవుతుంది అనమాట. ఆ నెంబర్ మీదనే మీకు ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయన్నమాట. ఆ నెంబర్ మీదనే మీకు ఐడెంటిటీ అనేది మొదలవుతుంది అనమాట. నేను ఒకటే చెప్తానండి, ఒక నెంబర్ ఫిక్స్ చేసుకోండి, దాన్ని బాగా వాడండి, దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టండి. అప్పుడు మాత్రమే ఆ నెంబర్ వైబ్రేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఫైనల్గా నేను క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి ఒక మొబైల్ నెంబర్ సరిపోతుందండి. మీ పరిస్థితిని బట్టి అవసరమైతే ఇంకొక మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ నెంబర్లు ఉంటే లక్ ఎక్కువ వస్తుంది, లక్ బాగా జనరేట్ అవుతుంది అనుకోవడం అనేది పూర్తిగా తప్పండి. ఫోకస్ ఉన్న చోట మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకుని, ఫోకస్ ఏ వర్క్ మీద నువ్వు ఫోకస్ ఎక్కువ పెడుతున్నావో దాని మీదనే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ అనేది ఒకే దిశలో వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ తీసుకుంటారు.
ఒక 2 నెలలో 3 నెలలో వాడేస్తారు. ఈ నెంబర్ నాకు వర్క్ కాలేదని పక్కన పెట్టేస్తారు. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు మీ టోటల్ నెంబర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క కాంబినేషన్కు లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్లోనే తీసుకోవాలి. ఇప్పుడు లక్కీ నెంబర్ 1, 5 ఉందనుకోండి, మీరు 1లో తీసుకున్నారనుకోండి, ఓకేనా సార్ ఇంకొక నెంబర్ కావాలి సార్ 5లో తీసుకుంటారనుకోండి, వద్దండి, ఒక నెంబర్ చాలు. 1 తీసుకుంటారా 5 తీసుకుంటారా, ఆ 5లో ఏంటి మళ్ళీ 41, 50, 51, ఈ 1లో ఏంటి 37, 46, 64, 55. ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పర్సన్కి లక్కీ నెంబర్ 1, 5 వచ్చింది, దాంట్లో ఇవి టోటల్ తీసుకుంటారనుకోండి, ఈ 1లో కూడా 55 బాగా వర్క్ అవుతుందా, 46 బాగా వర్క్ అవుతుందా, 37 బాగా వర్క్ అవుతుందా, 64 బాగా వర్క్ అవుతుందా చూసుకోవాలి. ఈ 5లో కూడా 41 వర్క్ అవుతుందా, 50 వర్క్ అవుతుందా, అదేవిధంగా 59 వర్క్ అవుతుందా. అది ఎలా మనకు తెలుసుకుంటుందంటే, మనం ఎట్లా తెలుసుకుంటామంటే డేటు, మంత్, ఇయర్, ఈ మూడింటిని ఐడెంటిఫై చేయాలి. అంటే కాంబినేషన్ వస్తుంది, కాంబినేషన్ రాకేం కాదు, కాంబినేషన్ వస్తుంది. కాంబినేషన్ వచ్చినా కానీ మనము మొబైల్ నెంబర్ టోటల్ ఇచ్చేటప్పుడు డేటును చూడాలా, మంత్ను చూడాలా, ఇయర్ని చూడాలి. వాటిని చూసుకొని అతనికి 37 వస్తుందా, 46 వస్తుందా, 55 వస్తుందా, 64 వస్తుందా, 41, 50, 59 అంటే చూసుకుని మొబైల్ నెంబర్ ఉంది కదా అని ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ టోటల్ ఇవ్వకూడదు. నెంబర్ 1 రూల్. నెంబర్ 2 ఏంటి అంటే మన ప్రొఫెషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1లో నువ్వు 46 తీసుకుంటున్నావు అనుకోండి, ఆ 46 నెంబర్కు నువ్వు చేసే ప్రొఫెషన్ ఏంటి అది తీసుకోవాలి. ఆ ప్రొఫెషన్ తగ్గట్టు పెయిడ్స్ తీసుకోవాలి. అన్ని పెయిడ్స్ బాగున్నాయి కదా, మనకు పనిచేస్తాయి కదా, అట్లా తీసుకోకూడదు. నువ్వు చేసే వర్క్ ఏంటి, ఆ వర్క్కి తగ్గట్టు ప్రొఫెషన్ తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు నా నెంబర్ రాస్తా చూడండి, 7731922559. నా వర్క్ ఇదిగో, ఇది నా వర్క్ 25 చాలు, నాకు ఒక పేరు వచ్చింది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకు ఈ అకల్ట్ సైన్స్ అంటే చిలక దోషం చెప్పే వాళ్ళకు, జ్యోతిషం చెప్పే వాళ్ళకు, టారో రీడింగ్ అనో, వాస్తు అనో ఇలా ఉంటాయి, న్యూమరాలజీ అనో, ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ 25, 75 లేకపోతే 57 లేకపోతే 52, 39, 90 ఇంకా పేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక 5 వస్తాయి. అట్లాంటి పేర్స్లో ఒక పేరు వస్తే చాలు అనమాట. అట్లా చూసుకోవాలి. టోటల్ నెంబర్ అనేది మీకు అనుగుణంగా చూసుకోవాలి. అన్ని పేర్స్ బాగున్నాయి కదా అని చెప్పి తీసుకోకూడదు. ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రేడింగ్లో పనికొచ్చే పేర్స్ ఏమి ఉంటాయి అవి మాత్రమే వాడుకోవాలా. ఏదో మొబైల్ నెంబర్ అంతా బాగుంది కదా అని వాడకూడదు. అర్థమవుతుందా? ఇది కూడా అంతే. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో 25 ఇది టాప్. ఒకవేళ మీరు ఇంకొక ఫీల్డ్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, దానికి సంబంధించిన పేర్స్ ఉంటాయి. పెళ్ళిళ్ళలో బ్రోకర్స్ ఉంటారు, మ్యారేజ్ బ్యూరోస్, వాళ్ళకి ఎలాంటి పేర్స్ కావాలి అలాంటి పేర్స్ ఉండాలి. అంటే ప్రొఫెషన్ తగ్గట్టు పేర్స్ మారుతూ ఉంటాయి. టోటల్ నెంబర్ కూడా చూసుకొని తీసుకోవాలి. నెంబర్ ఉంది కదా అని ఇవ్వడం కాదు, నెంబర్ ఉంది కదా అని తీసుకోవడం కాదు, ఇవన్నీ ఫాలో కావాలి. అప్పుడు మాత్రమే మీకు లక్ అనేది జనరేట్ అవుతుంది. ఒక మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత లక్ జనరేట్ కావాలంటే 3 to 6 months టైం పడుతుంది. అర్థమవుతుందా? అది నేమ్ కరెక్షన్ తీసుకున్నా, మొబైల్ నెంబర్ తీసుకున్నా ఎవరికైనా అంతే. అదొకటి. ప్రొఫెషన్ని గుర్తు పెట్టుకొని మొబైల్ నెంబర్ తీసుకోవాలా. పేర్స్ ఊరికే కరెక్ట్గా ఉంటే సరిపోదు. అర్థమవుతుందండి? అది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వీడియోలో డిస్ప్లే చేశాను కదా, ఉండాలి ఉండకూడదని. మీ మొబైల్ నెంబర్లో నేను ప్రతి వీడియోలో చెప్తానండి ఇది. మీ మొబైల్ నెంబర్లో ఉండకూడదు అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఉండకూడదు అంటే ఉండకూడదు. ఇప్పుడు మీ ఒక పర్సన్ని మోసం చేయాలండి, ఒక పర్సన్ని దెబ్బ కొట్టాలి, ఒక పర్సన్ ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే ఏమీ లేదండి. మొబైల్ నెంబర్ టోటల్ 8లో ఇచ్చి అతనిలో 85 ఒక పేరు ఒకటి ఇస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్. మనిషి ఉండంగా బాగా స్ట్రగుల్స్ పడతాడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. అర్థమవుతుందా? ఇంకొక పర్సన్ ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ రావాలనుకోండి, ఏం లేదు, మొబైల్ నెంబర్ టోటల్ 8 ఇచ్చి 48 పేరు అనేది పెడితే చాలు, అంతే. ఖచ్చితంగా సర్జరీలు జరుగుతాయి. లేకపోతే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఏం లేదు, టోటల్ నెంబర్ 8 పెట్టి ఆ 76 or 67 మొబైల్ నెంబర్ ఉంటే చాలు, పేరు ఉంటే చాలు. ఆ మొబైల్ నెంబర్లో ఆ పేరు ఉందంటే కంపల్సరీ వాళ్ళు భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమవుతుందా? అట్లా ప్రతిదీ 1441 ఉంటే ఒకదానికి 1661 ఉంటే ఒకదానికి 1881 ఉంటే ఒకదానికి 44 ఉంటే ఒకదానికి 4554 ఉంటే కోర్టులో కేసులు పెట్టాలంటే ఏం లేదు, మొబైల్ నెంబర్ టోటల్ 8, 4554 పేరు పెట్టి చాలు, అంతే. అర్థమవుతుందా? ఒక మనిషిని మోసం చేయాలన్నా, ఒక మనిషిని ద్రోహం చేయాలన్నా ఏం లేదండి. మొబైల్ నెంబర్ టోటల్ 8 ఇచ్చేసి
ఈ ఉండకూడదనే పెయిడ్స్లో ఏ రకంగా దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలా, లేకపోతే పర్సనల్ లైఫ్ పరంగా దెబ్బ కొట్టాలా, లేకపోతే ఇంకొక విషయమా అని చూస్తే చాలు. ఒకవేళ జాబ్ పోవాలనుకోండి, టోటల్ 8, 16, 61 ఇచ్చేయండి చాలు, అంతే. ఆ పేరు ఎక్కడో ఒకటి చోట పెట్టేసి ఇచ్చేయండి. ఇది చెప్పుకోవడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కానీ ఇవి రియల్ ఫ్యాక్ట్స్ అండి. అసలు మొబైల్ నెంబర్కి నిజంగా అంత పవర్ ఉందంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ వస్తువునైతే నువ్వు ఎక్కువ వాడుతావో దానికి వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా నువ్వు మొబైల్ నీ చేతిలోనే ఉంటుంది, దానికి వాల్యూ పెరిగిపోయింది, మొబైల్కి పెరిగిపోయింది. నీ కమ్యూనికేషనే నీ మొబైల్ నెంబర్. అర్థమవుతుందా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ కావాలన్నా, నేమ్ కరెక్షన్ కావాలన్నా, బేబీ నేమ్స్ కావాలన్నా, బిజినెస్ నేమ్స్ కావాలన్నా, అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నా, వెహికల్ నెంబర్ సజెషన్స్ కావాలన్నా పైన కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు.